దైవజనులు మరి నాకు తెలిసిన ముందు చేసుకుంటూ త్వరగా చేస్తాను. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఏమన్నదంటే 3 వాక్యాలు చెప్పుకొచ్చగా ముందు చేస్తాను. మొదటి మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక, దేవుని బిడ్డలారా 1వ అధ్యాయం 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ప్రశ్న. అసలు వచ్చాడా రాలేదా? వచ్చాడా? ఓకే, వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఓకే, చాలా సంతోషం. కొంతమంది ఏంటంటే డిస్ప్లే ఉందా బైబిల్లో, అదేంటా ఇదేంట ఉందా పాటించలే కానీ లేదే కావాలంట మనకి. ఉన్నా అక్కడైతే ఉన్నాను నేనమ్మతో లేదు. పొలం అయితే బాగుండు, పక్క అయితే బాగుండు, ఇష్ట అయితే బాగుండు, రోజులైతే బాగుండు, ఎన్ని ఎందుకండి ఆకలితో మొత్తం తింటమే. అలాగే వాక్యం నా విషయం ఏంటంటే ఎందుకు వచ్చే యేసు ప్రభు అంటే పాపులను రక్షించుటకు. ఎవరు రక్షించడానికి గోల్ ఏంటది? ఆయన గురి ఏంటది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు ఇచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు. ఎందుకు వచ్చాడు? పాపుల కోసం వచ్చాడు. పాపులు రక్షించాలి. ఎవరు పాపులు అంటే అందరూ పాపులే. ప్రధానమంత్రి పాపు అంటే ఆయన పాపే. ముఖ్యమంత్రి కూడా పాపులే. అందరూ పాపులే. తల్లి గర్భమందు పుట్టిన జంతువులు కూడా పాపులే. గ్యారంటీ అప్పనమరాసుకుని కావాలండి. పాపులే. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు ఇచ్చే మహిమను పొందలేకపోతారు. మరి ఎలా ఇప్పుడు దేవుడు రక్షించాలి ఎలాగని చెప్పేసి ఎవరు చూసినా భక్తుల నాటి కాలంలో భక్తుల గురించి చూస్తే ఎవరు చూసినా పాట